వందనాలండి. ఈరోజు జూలై 5వ తారీఖు. దేవుని కృప పొందిన మొదటి వ్యక్తి గురించి జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 6:9. నోవహు నీతిపరుడును తన తరంలో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. నోవహు నీతిపరుడు, నిందారహితుడు అని చెప్పడం వల్ల అతను ఏ తప్పు చేయలేదని చెప్పడం లేదు. అయితే నోవహు హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించాడు, విధేయత చూపించాడు అని అర్థం. జీవితమంతా అతని విశ్వాసంతో ప్రతి అడుగు వేశాడు. ఆ రోజుల్లో మనుషులు చాలా చెడ్డవారుగా, వారి తలంపులన్నీ కేవలం చెడ్డవిగా ఉన్న పరిస్థితి కాబట్టి దేవుడు వారిని శిక్షించాలని నిర్ణయించుకున్నాడు. ఆదికాండం 6:7 కనపడుతుంది. ఇటువంటి చెడ్డ తరంలో దైవభీతి లేని వారిపైకి దేవుని తీర్పు వస్తున్న సమయంలో నోవహు దేవుని కృప పొందాడు. అదే మనము ఆదికాండము 6:8 చూస్తాం. కృప అనే పదము బైబిల్లో మొదటిసారిగా కనపడుతుంది ఇక్కడ. ఇది నోవహు కొరకు వాడబడింది. కృప అంటే దేవుని కనికరం పొందుట అని మనకు తెలుసు. అది అందుకునే వారి గొప్పతనంపై ఆధారపడి లేదు, కానీ అది కేవలం దేవుని స్వభావంను బట్టి ఉంటుంది. దేవుని కృప ఉంటేనే రక్షణ వస్తుంది, కాబట్టి మనందరికీ రక్షణ అవసరం. కృప కావాలి. నోవహు దైవభక్తి గల జీవితం జీవించుటకే అతనిలో 3 గుణలక్షణాలు ఉన్నాయి మెయిన్గా. అవి 3 మనం చూద్దాం. ఫస్ట్ది వేరుపరుచుకోవడం. నోవహు తరాన్ని దుర్మార్గత, భక్తిహీనత నిండిన తరంగా పిలవచ్చు. అయితే నోవహు అటువంటి తరం నుండి తను తాను వేరుపరుచుకున్నాడు. దేవునితో నడుచుట తనకి ఇష్టమైన ప్రక్రియగా ఎంచుకున్నాడు. దుర్మార్గులైన వారితో సహవాసం చేయడానికి ఇష్టపడలేదు. భక్తిగల జీవితము, వేరుపరుచుకోవడము కలిసి పయనిస్తాయి. దేవుడు దుష్టత్వానికి దూరంగా ఉన్న వారితో నడుస్తాడు. విశ్వాసము రెండవది. నోవహుకు దేవునిపై ఉన్న విశ్వాసము, ఆయన మాటలపై ఉన్న నమ్మకం వల్ల దుర్మార్గులతో వేరుపరుచుకోవడము చాలా సులభమైంది, బలపడింది కూడా. హెబ్రీ 11:7 విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువల్ల అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను అని రాయబడి ఉంది. నోవహు అంతకుముందు వర్షం కానీ తుఫాన్లు కానీ చూడలేదు, కానీ దేవుని ఆదేశానికి విధేయత చూపించి 120 సంవత్సరాల పాటు ఓడ నిర్మించాడు. మూడవది, నోవహు నీతిపరుడుగా ఉన్నాడు. కృప అనే మాట లాగా నీతిమంతత్వము అనే మాట కూడా బైబిల్లో మొదటిసారిగా నోవహు విషయంలో గ్రంథస్థం చేయబడి ఉంది. నోవహు విశ్వాసంతో ఓడను నిర్మించాడు. అయితే ఆ ఓడలోకి ప్రవేశించడం అనేది ఎంత విశ్వాసంతో చేశాడో అనేది చాలా ప్రశంసనీయం. అంటే విశ్వాసం అనేది వేరే, అది క్రియారూపకంగా చూపిస్తున్నాడు అనమాట. దేవుడు తాను వారిపైకి తీసుకొని రాబోయే తీర్పు గురించి నోవహుకు చెప్పినందున 120 సంవత్సరాలు దేవుని నీతి గురించి ప్రజలకు ప్రకటించాడు. తాను ఓడ నిర్మిస్తున్నంత సమయము వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాడు. జలప్రలయం ద్వారా నోవహుపై దేవుడి కృప ప్రదర్శించబడింది. నోవహును అతని కుటుంబాన్ని దేవుడు తీర్పులోకి రాకుండా కాపాడాడు. ఇది రక్షణకు సూచనగా కనపడుతుంది. ప్రార్థన చేద్దాం. దయామయుడా యేసునైనా, నోవహులాగా తండ్రి కృప పొందిన వారంగా మేము ఉంటున్నాం తండ్రి, మీకు స్తోత్రం. అదేవిధంగా నీతిమంతులుగా ఉండేటట్టు మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.